ఆ ఒక్కటి తప్ప మిగతా అంతా కూడా సరైన కంబ్యాక్ ఇచ్చారని చెప్పొచ్చు మాస్ మహారాజా రవితేజ గారు అయితే మాత్రం. మెయిన్లీ ఫ్యామిలీ ఆడియన్స్ కూడా కనెక్ట్ అయ్యే పాయింట్స్ చాలా ఉన్నాయి, అలాగే కొద్దిగా మైనస్ పాయింట్స్ ఉన్నాయి. మరి అవేంటి అని తెలుసుకునే ముందు కొత్తగా మన ఛానల్ చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ వెల్కమ్ టు ప్రసాద్ ది బ్లాగర్. కాన్సెప్ట్ విషయానికి వచ్చేస్తే కనుక రవితేజ గారికి అలాగే డింపుల్ హయాతి గారికి మ్యారేజ్ అవుతుంది అనమాట. అంటే రియల్ లైఫ్లో కాదు, రియల్ లైఫ్లో ఈ మూవీలో ఆవిడ ఎక్కువ పసిసివ్గా ఉంటూ ఉంటారు. అంటే ఏ అమ్మాయిని చూడకూడదు, అలాగే ఏ అమ్మాయి ఈయనతో మాట్లాడకూడదు, ఈయన మాట్లాడకూడదు, అలా ప్రతిదీ చెక్ చేసే విధంగా అయితే ఉంటారనమాట. అలాగే ఆయన వేసుకునే బట్టల నుంచి తినే తిండి వరకు ప్రతిదీ ఆవిడే సెలెక్ట్ చేస్తూ ఉంటారు. అలాంటి భార్య ఉన్నప్పుడు ఆయన లైఫ్ ఎలా ఉంటుందని మనం అర్థం చేసుకోవచ్చు. సో ఆవిడ ఒక బిజినెస్ అయితే స్టార్ట్ చేస్తారనమాట. ఇద్దరు కలిసి వైన్ కంపెనీని అయితే పెడతారు. ఎప్పుడు ఫారిన్ కంపెనీ నుంచి వచ్చే వైనే కాదు, ఇండియాలో తయారు చేసిన వైన్ కూడా ఫారిన్కి ఎక్స్పోర్ట్ చేస్తే ఎలా ఉంటుందనే థాట్తో అయితే స్టార్ట్ చేస్తారనమాట. సో ఆ బేస్ మీద మొత్తానికైతే మాత్రం ఆయన ఫారిన్ వెళ్ళాల్సి వస్తుంది, స్పెయిన్. మరి అక్కడ ఎందుకు రిజెక్ట్ అయింది ఏంటి, అసలు మా వైన్లో ఉన్న లోపం ఏంటి అన్నీ కనుక్కునే విధానంలో ఆయనకి ఎదురైన సంఘటనలు, అలాగే పరిచయమైన అమ్మాయి వల్ల ఆయన జీవితం ఎలా మారింది, ఇదంతా కూడా కాన్సెప్ట్గా అయితే ఉంటుందన్నమాట. అలాగే మనకు ఫన్ ఫ్యాక్టర్ ఎక్కడ మిస్ అవ్వకుండా చూసుకున్నారని చెప్పొచ్చు. మూవీలో టైటిల్ కార్డు పడినప్పటి నుంచి లాస్ట్ ఎండింగ్ కార్డ్స్ పడే వరకు కూడా ఫన్ అనేది మ్యాక్సిమం క్యారీ చేస్తూ వచ్చారు. అలాగే రవితేజ గారి ఎనర్జీ కూడా స్టార్టింగ్ టు ఎండింగ్ అయితే మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. ఈ మధ్య వచ్చిన మూవీస్లో కంటే ఈ మూవీలో ది బెస్ట్ ఇచ్చారని అయితే చెప్పొచ్చు అనమాట. ఇక మూవీలో మైనస్ పాయింట్స్ విషయానికి వస్తే కనుక, అంటే ఉండాల్సిన దానికంటే ఎక్కువగా కొంచెం ఎక్స్పోజింగ్ ఉండడం, ఇవన్నీ కూడా అయితే పెట్టారు. ఈ మధ్య ఎక్కువగా మూవీస్లో నార్మల్గా కంటే కూడా ఎక్కువ డోస్ పెంచుతున్నారనమాట. అంటే అది ఉంటేనే సినిమా హిట్ అయిద్దేమో అనే టైప్లో మారిపోతూ ఉంది. కానీ ఈ మూవీలో ఇంకొంచెం తక్కువ చూపిస్తే బాగుండేదేమో అనిపించింది, కొంచెం ఎక్కువైంది డోసేజ్ మాత్రం అని. కానీ ఓవరాల్గా అయితే మాత్రం ఒక మంచి కాన్సెప్ట్ని తీసుకున్నారు. ఇంతకుముందు ఆల్రెడీ ఈ కాన్సెప్ట్ చూసినప్పటికీ కూడా కొంచెం మోడిఫికేషన్స్ అవి చేసి అందరికీ కనెక్ట్ అయ్యే విధంగా అయితే చేశారు. మెయిన్లీ రవితేజ గారి పర్ఫార్మెన్స్ మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఉంది. ఫ్యాన్స్కి అయితే పండగనే చెప్పొచ్చు. పబ్లో ఒక సాంగ్ ఉంటుందన్నమాట, కాకపోతే డివోషనల్ సాంగ్ని కొద్దిగా ఇలా మార్చడం అనేది కొంతమందికి నచ్చకపోవచ్చు. అంటే కార్తీక దీపం సాంగ్ ఉంటుంది కదా, సో దాన్ని అయితే మార్చారు. కానీ అది పెట్టకుండా వేరేది ఏదైనా పెట్టుంటే బాగుండేదేమో అనిపించింది చూసినప్పుడైతే మాత్రం. ఎందుకంటే లేడీస్ వాళ్ళు వెళ్తూ ఉంటారు కాబట్టి కొంచెం ఇబ్బంది ఫీల్ అవుతారు. అలాగే చిన్న టైంలో అంటే చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు చాలామంది చూసే ఉంటారు, రాధికా గారి పిన్ని అనే సీరియల్, ఆ సాంగ్ని తీసుకొచ్చి ఇందులో రీమిక్స్ చేశారు. అది మామూలుగా ఉండదన్నమాట. సో ఓవరాల్గా అయితే మాత్రం ఒక మంచి ఎక్స్పీరియన్స్ని ఇస్తుంది. అలాగే మెయిన్లీ ఇందులో చెప్పుకోవాల్సింది అయితే మాత్రం డింపుల్ హయాతి గారి రోల్ కానీ, అలాగే ఆషికా గారు కానీ, మన రవితేజ గారు కానీ, దీనికి తోడుగా వెన్నెల కిషోర్ గారి పర్ఫార్మెన్స్ కూడా నెక్స్ట్ లెవెల్లో అయితే ఉంటుంది ఈ మూవీలో. అలాగే 90s కిడ్స్లో మన శివాజీ గారు చిన్న కొడుకుగా నటించాడు కదా, ఆ అబ్బాయి యాక్షన్ కూడా చాలా బాగుంటుంది. ఒక్కొక్క సిచ్యువేషన్స్లో అతని వల్ల కూడా మనం బాగా నవ్వుకుంటాం అనమాట. మెయిన్లీ ఏంటి అంటే ఫన్నీ ఎలిమెంట్స్ ఎక్కువగా యాడ్ చేశారు. అలాగే చెప్పాలనుకున్న కాన్సెప్ట్ని బాగా చెప్పారని చెప్పొచ్చు. మెయిన్లీ చెప్పుకోవాలి అంటే కనుక ఆ స్క్రీన్ ప్లే కానీ, డైరెక్షన్ కానీ అది మనకి బోరింగ్ లేకుండా ఉండేలా చూసుకున్నారు డైరెక్టర్ గారు అని అయితే చెప్పొచ్చు. సో ఇది ఒక మంచి థింగ్ అని అయితే చెప్పొచ్చు అనమాట. మ్యాక్సిమం ఇలాంటి కాన్సెప్ట్లో ఏంటంటే ఎక్కువగా బోరింగ్గా అనిపిస్తూ ఉండడము, లేదు అంటే ల్యాగీగా అనిపిస్తూ ఉండడం బాగా అనిపిస్తూ ఉంటుంది. కానీ అవేమీ లేకుండా క్లీన్గా తీసుకెళ్ళిపోయారు మన కాన్సెప్ట్లోకి అని అయితే చెప్పొచ్చు. గో విత్ ద ఫ్లో అని అయితే తీసుకెళ్లారు. అలాగే మన సునీల్ గారి కపుల్ కూడా ఉంటారనమాట ఈ మూవీలో. వాళ్ళ కామెడీ కానీ చాలా బాగుందని చెప్పొచ్చు. ఓవరాల్గా అయితే మాత్రం స్టార్టింగ్ టు ఎండింగ్ మ్యాక్సిమం చూసిన ప్రతి ఒక్కరు కూడా ఎంజాయ్ చేస్తారు మూవీని. మెయిన్ కాన్సెప్ట్ అదే, ఏంటంటే హస్బెండ్ వైఫ్, కాకపోతే ఇంకొక లేడీ వాళ్ళ జీవితంలోకి వస్తే ఎలా ఉంటుంది, మరి ఇప్పుడు వైఫ్ కావాలా లేదు అంటే ఆ అమ్మాయి కావాలా అని తేల్చుకోవాల్సిన సిచ్యువేషన్లో హీరో ఏం చేశాడు అనేది మెయిన్గా అయితే చూపించారనమాట. అలాగే ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ, సాంగ్స్ కానీ బాగా ఎంజాయ్ చేస్తారు చూసిన ప్రతి ఒక్కరు అయితే మాత్రం అలా ఉంటాయి. మనకి సత్య గారి పర్ఫార్మెన్స్ కూడా బాబో అనిపిస్తూ ఉంటుంది అనమాట. ఆ రేంజ్లో అయితే తీసుకెళ్తారు ఆయన పర్ఫార్మెన్స్ కానీ అదంతా కూడా. చెప్తున్నాను కదా, ఎక్స్పోజింగ్ అనేది కొంచెం ఓవర్ డోస్ అయింది. అదర్వైజ్ చాలా బాగుందని చెప్పొచ్చు మూవీ అయితే మాత్రం. నాకైతే మూవీ నచ్చింది. నిజం చెప్పాలి అంటే కనుక ఈ మధ్యకాలంలో రవితేజ గారి మూవీస్లో ఇది నాకు బాగా నచ్చిన మూవీ అని అయితే చెప్పొచ్చు. కన్ఫామ్గా ఈ సంక్రాంతికి ఒక మంచి హిట్గా అయితే నిలుస్తుందనమాట. పర్ఫార్మెన్స్ అయితే చాలా బాగుంది. అలాగే మనకి ఎక్కడ రిచ్నెస్ తక్కువ అయితే చూసుకున్నారని అయితే చెప్పొచ్చు. ఆ లొకేషన్స్ కానీ అవన్నీ కూడా. సో ఒక మంచి కాన్సెప్ట్గా అయితే వచ్చింది. ఫ్యామిలీ ఆడియన్స్ కూడా ఎంటర్టైన్ చేస్తుంది. ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్, రివ్యూస్ అన్నీ మన ఛానల్లో వస్తూ ఉంటాయి. మిస్ అవ్వకుండా ఉండాలంటే ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వండి, యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మీ ప్రసాద్, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. లవ్ యూ ఆల్.